కానీ ఎప్పుడైతే మాసిలామణి గారి సాహిత్యం వచ్చిందో ఆయన అర్థం అయ్యే రీతిలో, వింటున్నప్పుడు అర్థమయ్యే రీతిలో, భాష తేలికైన భాషలో ఆయన పాటలు రాయటం మొదలుపెట్టాను. సో నాకు ఆయన స్ఫూర్తి. అవునా? ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా, మీకు ఎవరు స్ఫూర్తి అని. అంటే మెయిన్ ఆయన నేను లిరిక్స్ రాయడానికి అంటే ఒకటి కొంతమంది అడుగుతారు నన్ను, మీరు ఇంత వాక్యం రాస్తారు కదా, మీరు థియలాజికల్ డిగ్రీస్ ఏమన్నా అని అడుగుతారు. నేనేం చేయలే, థియలాజికల్ డిగ్రీస్ నేనేం చేయలేదు. లిటరేచర్ ఏమైనా చేశారా మీరు? లిటరేచర్ కూడా నేనేం చేయలే. మరి సాహిత్యానికి సంబంధించిన లేకపోతే బైబిల్కి సంబంధించిన ఏ డిగ్రీలు ఏ చదువు లేనప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? అంటే ఒక కారణం నేనేం చెప్తానంటే అబ్జర్వేషన్. ఓకే, ఇది ఖచ్చితంగా పరిశీలన అనేది చాలా అవసరం.